వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోనిపట్నంలోని స్థానిక శ్రీ మల్లికార్జున ప్రైవేట్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు వివిధ రకాల ఇండోర్ ఆటల పోటీలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న వివిధ పాఠశాలల నుండి సుమారు 500 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి, సెక్రటరీ సైదుల్లా, ట్రెజరర్ వికాస్, అసిస్టెంట్ గవర్నర్ దశరథ రామరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇండోర్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు రోటరీ క్లబ్ వారి మెడల్ సర్టిఫికెట్స్ ను పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు. తదనంతరం ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతంలో ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇదొక చక్కటి అవకాశమని, ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకుని వాళ్లు ఉన్న నైపుణ్యాన్ని చాటి చూపి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, రోటరీ క్లబ్ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఆదోని రోటరీ క్లబ్ వారి పర్యవేక్షణలో ఇండోర్ యాక్టివిటీస్, న్యూ జనరేషన్ యాక్టివిటీస్ కింద ఇండోర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం మొదలైంది. సుమారు 500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారు. మనకు తెలిసిన విధంగానే ఎలక్యూషన్, క్విజ్, డ్రాయింగ్, చెస్ మరియు రూబిక్స్ క్యూబ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యాహ్నానికి, సాయంత్రానికి రిజల్ట్స్ వస్తాయి. సాయంత్రం పిల్లలకి సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ప్రజెంటేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. ఇవాళే ఉంటుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆదోని రోటరీ క్లబ్ తరఫున శ్రీ మల్లికార్జున విద్యాలయ స్కూల్లో మన ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ జరిగింది. ఇండోర్ స్పోర్ట్స్ చాలా సంతోషము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇటువంటి కాంపిటీషన్స్ అయితేనేమి ఏమైనా కానీ వాళ్ళని వెనక్కి తీయాలంటే మరి ఇటువంటి ప్రోగ్రాంలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందులో రోటరీ క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము అటు అవుట్డోర్ గేమ్స్ అయితేనేమి, ఇటు ఇండోర్ గేమ్స్ చేస్తూ ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే చదువు ఎంత ముఖ్యమో మరి పిల్లలకు గేమ్స్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి రోటరీ వాళ్ళు ఈ యొక్క కండక్ట్ చేయడం చాలా మంచి శుభకారణము. ఎందుకంటే చాలా మందికి తెలియదు వాళ్ళ టాలెంట్ ఏమైనా బయటపడదు. ఇటువంటి కంటెంట్ చేస్తే వాళ్ళ టాలెంట్ ఏమైనా విద్యార్థులు బయటకు వస్తాయి. అలాగే వాళ్ళు డిస్ట్రిక్ట్ అయితేనేమి, తర్వాత స్టేట్ అయితేనేమి, తర్వాత నేషనల్ అయితేనేమి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్ వెలికి తీయాలంటే కొన్ని సంస్థలు ముందుకు రావాలా. ఆ సంస్థ తరఫున ఈరోజు రోటరీ వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళకి పేరే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.